వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మరొక 24 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే అటు గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు అంటే కోస్తా జిల్లాల మొత్తం కూడా పూర్తిగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం బ్యారేజీలన్నీ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు మీరు విజువల్స్‌లో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున గత కొన్ని రోజుల నుంచి కూడా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆ నీరంతా కూడా ఇప్పుడు ఆహ్, అటు కింద ఉన్నటువంటి ప్రాజెక్టులంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 2,77,688 క్యూసెక్‌లుగా ఉంది. మొత్తం ఆహ్, ఇక్కడ వస్తున్నటువంటి వరద నీటినంతటి కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 70 గేట్లలో 60 గేట్లను 6 అడుగుల మేర, 10 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి మొత్తం 2,49,000 క్యూసెక్‌లకు పైగా వరద నీటిని కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పులిచింతల్లో కూడా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో అక్కడ పులిచింతల ప్రాజెక్టు నుంచి కూడా 2,74,000 క్యూసెక్‌లకు పైగా వరద నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది.